హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి సదానంద యోగి మహారాజ్కి, మైకేల్ బాబాయికి, యూనివర్స్ నా కోసమై పంపిన తల్లి నితిక ఏంజల్ తల్లికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సమస్త సృష్టికి, సృష్టిలో ఉన్న యావత్ గురుమండలికి, పంచభూతాలకి, విశ్వమాతకి, జగన్మాతకి, ప్రకృతి మాతకి, సమస్త మూగజీవులకి, యావత్ ప్రాణికోటికి, నా యొక్క స్వయానికి, బ్రహ్మాండానికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగా ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి వెల్కమ్ చేద్దాం. మేడం, వెల్కమ్ మేడం. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విశ్వంలోని గురువులందరికీ కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, రామ్తా మాస్టర్ గారికి, నితిక ఏంజల్ గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. వన్నెస్ వెజిటేరియన్ టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈ వర్తమాన క్షణానికి, నా స్వయానికి, నా పూర్ణాత్మకి, ఈ వర్తమాన క్షణంలోని విశ్వానికి కూడా అనంత కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా కుటుంబ సభ్యులకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు హిమాలయ రహస్యాలు అన్న పుస్తకంలో పైలట్ బాబా అనుభవాల గురించి చెప్పుకుంటున్నాను. సహకరిస్తున్న మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నిన్నటికి ఏమైందంటే ఇట్లా ఆయన హిమాలయాల అక్కడ మంచు కొండల దగ్గర ఆయన భారీగా ఆ మంచు కొండల దాంట్లో మంచులో ఈయన శరీరాన్ని అంటే గుంటలాగా తీసి ఆయన పూడ్చిపెట్టేశారనమాట. ఈయన ఎలా తట్టుకుంటాడు అనేసి పరీక్ష కోసము. ఆయన అలాగా సూక్ష్మ శరీరంతో బయటికి వచ్చి అన్ని లోకాల్లోనూ చుట్టేస్తూ ఉన్నాడు ఈ పైలట్ బాబా. క్రమంగా కొండలపై దిగటం మొదలు పెట్టారు. నేల మీద దిగగానే భిన్న దిశల్లో చెల్లా చెదురైపోయారు. ఇంతలో మాకు వారి విమానం కనిపించింది. అది అంతంగా గుండ్రని కుప్పలా నిర్మించబడింది. మేము విమానం లోపలికి వెళ్ళి పరీక్షించడం మొదలు పెట్టాము. అది ఒక పారదర్శక పదార్థంతో తయారు చేయబడింది. ఒకేసారి వందల కొలది వ్యక్తులు అందులో ప్రయాణం చేయవచ్చు. విమానం లోపల దారాలు లాంటి అయస్కాంత మూలకాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. నా రసాయన శాస్త్ర పరిజ్ఞానం వివిధ మూలకాల పరిశీలనలో అక్కరకు వచ్చింది. భౌతిక, రసాయనిక శాస్త్ర రంగాలలో ఇటీవలి ఆవిష్కరణలు, నక్షత్ర పరిశోధనలు నాకు తెలిసి ఉన్నందున ఆ జ్ఞానాన్ని ఇప్పుడు ఉపయోగించుకోవాలనుకున్నాను. ఇంతలో ఉన్నట్టుండి సూర్య హెచ్చరిక చేయడంతో నేను విమానం బయటకు వచ్చి ఊహించని దృశ్యాన్ని చూశాను. సాయుధులైన గంధర్వులు మమ్మల్ని అన్ని వైపుల నుండి చుట్టుముట్టారు. క్రింద ఉన్న దానిని పోలిన అనేక విమానాలు నేల మీద దిగుతున్నాయి. నేను విమానాన్ని నడిపించడానికి నానా పాటలు పడ్డా ఫలితం లేకపోయింది. అది కదలలేదు. దాన్ని వదిలేసి నా భౌతిక రూపాన్ని చాలించాను. గంధర్వులు మా పైన భీకరమైన దాడికి దిగారు. అయితే వారి ఆయుధాలేవి మమ్మల్ని ఏమీ చేయలేకపోయాయి. నిస్సహాయులైన వారు మా వైపు కొంతసేపు చూసి తమ ప్రయత్నాన్ని విరమించారు. తమ విమానాన్ని వారు కూడా నడిపించలేక లోపల నిర్మితమైన ఏదో పరికరాన్ని క్రియాత్మకం చేసి దాన్ని ధ్వంసం చేశారు. విమానం పచ్చని వాయువుగా మారిపోయింది.
అది ప్రాణాంతకమైన వాయువు అయినందున ఆ ప్రదేశంలో ఉన్న పొదలు చెట్లు మాడిపోయాయి. తదనంతరం గంధర్వులు తమ వ్యక్తిగత విమానాలలో బయలుదేరి వెళ్ళారు. ఆ విమానాలు ఈ గంధర్వులు ఇలాగుంటారు ఇష్టమేనా అసలు? మేడం కాదు, ఇప్పుడు వీళ్ళు విమానంలో పోతూ ఉంటే వాళ్ళు గంధర్వులు చుట్టుముట్టి వాళ్ళని అంటే ఆయుధాలతో చంపాలని చూస్తారు. కానీ కాలేదంట వాళ్ళకి. కాలుకోకున్నప్పుడు ఇంకా దాన్ని ఆ విమానాన్ని మాత్రమే ధ్వంసం చేశారంట. ఎట్లంటే పచ్చని వాయువు లాగా మారిపోయిందంట అది. అది ఎంత ప్రాణాంతకమైన వాయువు అయినందువల్ల ఆ ప్రదేశంలో ఉన్న పొదలు చెట్లు అన్ని మాడిపోయినాయంట. ఇలా కూడా ఉంటారా వీళ్ళు గంధర్వులు? అదే మేడం, గంధర్వులు గాన గంధర్వం అంటాం కదా, గానం గంధర్వం అక్కడికి ఆగిపోతుంది. ఈ సింగర్స్, ఈ డాన్సర్స్, ఈ మ్యూజిక్ ఇట్లా అంటారు కదా, కవులు, వీళ్ళంతా గంధర్వం ఆడికి ఆగిపోతారు. అందం బ్యూటీ అంటాం కదా, బ్యూటీ, ఇదంతా గంధర్వలోకం. ఇంకా పోవాలి మేడం, ఇంకా పోవాలి, ఇంకా సత్యలోకానికి వెళ్ళాలి. సత్యలోకానికి వెళ్తేనే ఏది పోవాలంటే అని అది ఏది తక్కువ ఎక్కువ కదా, ఒక్కొక్క మెట్టు. గంధర్వలోకం అనేది ఎండ్ కాదు కదా, అది వాళ్ళ ప్రతాపం. అది కొన్ని ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర. ఇంకొకరికి ఇబ్బంది పెడతారంటారా వీళ్ళు గంధర్వులు? అదే కదా మేడం, వీళ్ళు గంధర్వ కన్యలు, వీళ్ళు ఎవరు, మేనక, తిలోత్తమ, వీళ్ళు ఉన్నారు కదా, ఎప్పుడు చెడగొట్టడంలోనే ఉంటారు కదా వాళ్ళు. వాళ్ళ పని ఏంటంటే వీళ్ళు ఎవరైతే బాగా సాధన చేస్తూ ఏది బాగా ఉంటుంటారో వాళ్ళ అందం, వాళ్ళ అభినయ దీంతో వాళ్ళు మిస్మరైజ్ చేసి వాళ్ళని చెడగొట్టాలన్నమాట. అది వాళ్ళ పని. ఆయన ఎవరో ఉన్నారు కదా, విశ్వామిత్రుడు ఎవరో కూడా ఉన్నారు కదా మేడం. విశ్వామిత్రుడే మేడం. అదే మేనక చెడగొట్టి పిల్లల్ని కానీ తర్వాత వదిలేసి వెళ్ళిపోయినారు కదా ఇద్దరు. అది వాళ్ళ ఇది మేడం, అది వాళ్ళ యొక్క స్థితి. అది 1000 ఏళ్ళ తపస్సును చూడండి మేడం, ఆమె చెడగొట్టింది. అది బూడిదలో పోసిన పన్నీర్ చేయడమే వాళ్ళ పని. అదే అందుకని మనకు బుద్ధి ఉండాలి. వ్యామోహం, మనం ఏ వ్యామోహంలో మనకు ఉండాలి. అంతే అంతే అంతే. ఆ బుద్ధి తెప్పించడం కోసం వాళ్ళు, ఆ బుద్ధి నువ్వు ఇన్నాళ్ళు చేసినా ఇదే బూడిదలో పోసిన పన్నీర్ చేస్తామేమని ఆ బుద్ధి తెప్పించడం కోసమే వాళ్ళు వస్తారు. అదే కదా. వ్యామోహాలకి పోతే ఇది మేము కొట్టే గుండు ఇదే ఇటు కొట్టిస్తామని చెప్పి చెప్పడానికి వాళ్ళు. ఓకే. తదనంతరం గంధర్వులు తమ వ్యక్తిగత విమానాలలో బయలుదేరి వెళ్ళారు. ఆ విమానాలు వివిధ పరిమాణాలలో ఆకృతుల్లో ఉన్నాయి. మేము ఆలస్యం చేయకుండా కప్పు ఆకారంలో ఉన్న ఒక్క విమానాన్ని అనుసరించాం. గంధర్వులు ఎక్కడికి పోతారో చూడాలని మా కోరిక. వారి విమానాలు బహు వేగంగా వెళుతున్నాయి. మేము కూడా అదే వేగంతో ప్రయాణించాం. తమ వెనుక మేము వస్తున్నామని తెలుసుకున్న గంధర్వులు మాకు ఆటంకాన్ని కలిగించాలనుకున్నారు. కానీ శక్తివంతమైన నా భావ తరంగాలు వారి ప్రయత్నాన్ని విఫలం చేశాయి. అలా వెళ్ళి వారి విమానాలు ఒక చోట దిగడం ఆరంభించాయి. మేము మా చలనాన్ని కొంతసేపు ఆపి వారి చేరిన స్థలాన్ని సూక్ష్మంగా పరిశీలించాలనుకున్నాం. అది ఎగుడు దిగుడులా రాతిరేలా లక్షలాది మైళ్ళు అలాగే వ్యాపించి ఉంది. మండుతూ నిండిన ఎత్తైన శిఖరాలు, మంచుగడ్డలా ఉన్న భూములు, పసుపు పచ్చని వాయువులతో నిండిన కొన్ని భూభాగాలు ఆ గ్రహ లక్షణాలుగా ఉన్నాయి. ఆ నిర్మానుష్య ప్రదేశంలో పెద్ద పెద్ద జంతువులు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. గంధర్వులు విమానాలలో నుంచి దిగగానే వారి స్త్రీలు పిల్లలు పరిగెత్తుకొచ్చి స్వాగతం చెప్పారు. గంధర్వులు మమ్మల్ని ఇంకా చూస్తున్నప్పటికీ ఇప్పుడు వారు పట్టించుకోకుండా శాంతంగా ఉన్నారు. వారి గ్రహాన్ని విస్తారంగా తిరిగి పరిశీలించిన తర్వాత హిమాలయాలకు తిరిగి వెళ్ళాం. మానస సరోవరం ప్రక్కన మేము మళ్ళీ మా భౌతిక రూపాలను పునర్నిర్మించుకున్నాం. మేము సరోవరానికి తూర్పు వైపున ఉన్నాం. అక్కడి నుంచి చూస్తే ఆవలి తీరాన కొందరు మహాత్ములు, సైనికాధికారులు కనిపించారు. మేము నెమ్మదిగా జల ప్రవాహానికి ప్రతికూల దిశగా నడిచి త్వరలోనే ఒక చిన్న చెరువు దగ్గరకు చేరాం. పెద్ద సరస్సులో నుంచే ఈ చిన్న సరస్సు ఏర్పడింది. దాని నిండా పూలున్నాయి. ఆ నీళ్లలో హంసలు టీవీగా తిరుగుతున్నాయి. రంగురంగుల పక్షులు, పావురాలు కూడా అక్కడ ఆడుతున్నాయి. అకస్మాత్తుగా గంధర్వ స్త్రీలు మమ్మల్ని చుట్టుముట్టారు. వారి దిగంబర నృత్యము
విచ్చలవిడి శృంగార ప్రవర్తన ముఖ్యంగా మమ్మల్ని వేధించటానికే. మేము ఒక హిమశిలపై కూర్చుని ఓపికగా ఆ దృశ్యాన్ని చూస్తున్నాం. సూర్యలో ఓర్పు నశించింది. ఆమె లేచి వెళ్లి నృత్యం చేస్తున్న ఒక యువతిని గట్టిగా పట్టుకుని కోపంగా ఇలా అన్నది, నీవేదో గొప్ప సౌందర్యవతిని అనుకోకు. నీ వయ్యారాలు శృంగార భంగిమలు అన్ని వ్యర్థం. భూలోకవాసులమైన మేము ఇంద్రియ సుఖాభిలాషలను విడనాడి ఉన్నత స్థాయికి ఎదగడానికి కృషి చేస్తున్నాము. అంతరిక్ష వాసులైన మీరు ఇంద్రియ లోలురు కావడం నిజానికి చోద్యంగా ఉంది. మహాత్ముల సమాధి స్థితిని చెడగొట్టడమే మీ ప్రధాన ఉద్దేశంగా కనపడుతుంది. మీ ఆకర్షణలు పని చేయవు. మేము మాయా రూపాల్లో ఉన్నాం. మా మూల శరీరాలు మా గుహలలో పడి ఉన్నాయి. స్త్రీ సహజ లక్షణాలన్నీ నాలో ఉన్నాయి. కానీ నేను జీవిత బంధాల నుంచి విముక్తి పొందాను. సంచార సాధువులైన రామ్లాల్జీ మహారాజు, సర్వేశ్వరానందజీ మరి ఒక బౌద్ధ భిక్షువు అనుకోకుండా అక్కడికి వచ్చారు. వారి రాక మాకు నిజంగా సంతోషాన్ని కలిగించింది. రామ్లాల్జీ ఈ గంధర్వ స్త్రీలను ఎలా వదిలించుకోవాలో తెలియజేశాడు. ఆయన ఇలా చెప్పాడు, ఈ గంధర్వ అంగనలకు శాపాలంటే మహాభయము. వారిని వదిలించుకోవాలంటే శపించటం ఒక్కటే మార్గం. శాప భీతి వల్లనే వారు దేవతల దగ్గరకు కూడా పోరు. వారికి హిమాలయాల్లో సంచరించటం అంటే ఇష్టం. తపస్సుల శాంతిని భగ్నం చేసి వారిని తప్పుదారిలో పెట్టడమే ఈ అంగనల ముఖ్యోద్దేశం. మీరు జల క్రీడలంటే పడి చస్తారు. వారుండే గ్రహంలో నీటి కొరత వలన తరచుగా హిమాలయాలకు వస్తుంటారు. ఈ మాటలు చెప్పి ఆయన తన చేతిలోనికి నీటిని తీసుకుని శపించబోగా గంధర్వ కాంతలు భయంతో ఎగిరిపోయారు. మేము హాయిగా ఊపిరి పీల్చుకున్నాం. ఈ సంఘటన తర్వాత మేము గుహల వైపు వెళ్ళాము. ఆ ప్రాంతంలో చాలా గుహలు ఉన్నాయి. పలువురు మహాత్ములు వాటిలో నివసిస్తుంటారు. కాదు మేడం, ప్రతి ఇంటికి ఒక తాళం చెవి ఉంటది. అదే మరి నిజమే కదా. ఇప్పుడు తాళం చేసినప్పుడు చెవి చేయాలి కదా మరి. ఆ చెవి ఉన్న తర్వాత తాళం ఉండే ఉంటది కదా. అంతే కదా మరి. అదే అవును. ఈ సంఘటన తర్వాత మేము గుహల వైపు వెళ్ళాము. ఆ ప్రాంతంలో చాలా గుహలు ఉన్నాయి. పలువురు మహాత్ములు వాటిలో నివసిస్తుంటారు. నా రాక విని వారు గుహల బయటకు వచ్చి ఆప్యాయతతో నాకు స్వాగతం చెప్పారు. వారి వంటి మీద బట్టలేవి లేనందున తమకు వస్త్రాలు ఏర్పాటు చేయవలసిందిగా నన్ను అర్పించారు. సమాధి ముగింపుకు సూచకంగా జరిగే యజ్ఞానికి రావాల్సిందిగా వారిని ఆహ్వానించాను. మేము సుందరవనంపై నుంచి పోతుండగా హనుమంతుని దివ్య రూపం ఎదురుగా కనిపించి మమ్మల్ని ఆపు చేసింది. మేము ఆయనను సమీపించగానే, మీరు నా సిద్ధులకు దూరంగా జీవించడం నేర్చుకోండి అన్నాడు. ఇంకా సూక్ష్మ జ్ఞాన రహస్యాలను కొన్నింటిని ఆయన మాకు బోధించారు. మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని హెచ్చరిస్తున్నట్లుగా ఇంకా ఇలా అన్నాడు, మంచు గుహలో పడి ఉన్న నీ శరీరాన్ని గురించి శ్రద్ధ తీసుకో. ఎందుకంటే ఒక మహాత్ముడు తన శరీరం దాదాపు కుళ్ళిపోయినందున నీ శరీరంలో ప్రవేశించడానికి విఫల ప్రయత్నం చేస్తున్నాడు. నీ సమాధి స్థలికి తిరిగి వెళ్ళి నీ శరీరాన్ని కాపాడుకో. నేను కూడా నీతో వస్తాను. మేము సమాధి స్థలానికి వెళుతుంటే అక్కడికి కొద్ది దూరంలో నిఖిలానందుడు తన శరీరం నుంచి బయటకు రావడానికి ప్రయత్నించడం కనిపించింది. మేమే అతడిని నడిపిస్తుండగా జూమ్ జూ మారుతం ఒక్క మెట్టు పెట్టున వీచి అతడిని సమాధి నుంచి బయటికి పడవేసింది. అతడు మమ్మల్ని చూడగానే దాదాపు పిచ్చివాడైపోయి జుట్టు పీక్కోసాగాడు. హనుమంతుడు పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. అతడిని ఓదారుస్తూ ఇలా అన్నాడు, ఈ మహాత్ముని శరీరంలో ప్రవేశించడానికి ప్రయత్నించటం అనే ప్రమాదకరం దోషం చేయటానికి బదులు అకాల మృత్యు వాతపడిన ఏ యువకుని శరీరంలోనైనా ప్రవేశించవచ్చు కదా. ఆయన సమాధిని రచిస్తున్న శక్తి వలయాన్ని ఛేదించాలనే తలంపు నీకెలా కలిగింది? నిఖిలానందుడు తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపం చెందాడు, విచారగ్రస్తుడయ్యాడు. మేము పిండారి నుంచి తిరిగి వస్తుండగా మహావతారు బాబా అంతరిక్ష యాత్ర చేద్దామన్నాడు. మేము సరైనని సూక్ష్మ శరీరాల్లో బయలుదేరాం. దారిలో వేల కొలది ప్రయాణికులు ఒకే చోటికి వెళుతున్నట్లు కనిపించారు. వారు వివిధ ఆకృతులు గల విమానాల్లోనూ
వ్యక్తిగతంగానూ ప్రయాణం చేస్తున్నారు. స్త్రీలు పురుషులు భౌతిక మానవుల్లాగానే ఉన్నారు. కానీ వారి దేహాల నుంచి వస్తున్న కాంతి వారి విశిష్టతను తెలియజేస్తున్నది. బట్టలకు బదులుగా రత్న ఖచ్చితమైన ఆభరణాలు ధరించారు. అకస్మాత్తుగా ఒక విమానం వెనక్కి తిరిగి మా మార్గాన్ని నిరోధించింది. మేమిక వెనక్కి మళ్ళబోతుండగా భగవతి నందాదేవి తన స్థానం నుంచి లేచి మాకు ప్రత్యక్షమై ఆశీర్వదించింది. మేము కూడా మా ప్రయాణాన్ని ఆపి దేవత యొక్క ఆదేశాల కోసం నిలబడ్డాం. నందాదేవి వెంట ఉన్న కొందరు దేవతలు హనుమంతుని నవ్వు విని కోపం తెచ్చుకున్నారు. ఆ కోపం మా మీద చూపించబోయేసరికి నందాదేవి జోక్యం చేసుకుని ఇలా చెప్పింది: వీళ్ళు సూక్ష్మ శరీరాలతో ప్రయాణిస్తున్నారు. వారిపైన కోపం వైరం పని చేయవు. అందువలన మీ ప్రయత్నాలను విరమించండి. ఈ మహాత్ములు అందరిలాంటి వారు కారు. వీరు అద్వైతులు. ఆ అమ్మ ఆదేశానుసారం మేము భౌతిక రూపాలతో ఆమె విమానంలోని 2వ భాగంలో కూర్చున్నాము. ఈ అసాధారణ విమానంలో అనేక భాగాలున్నాయి. తెల్లని మెరిసే పదార్థంతో అది తయారైంది. ఆ విమానం సంకల్ప శక్తితో నడుస్తున్నది. దాని వేగం భావ తరంగాల వేగానికి సమానం. కొన్ని క్షణాల్లోనే ఆ విమానం ఒక గ్రహంలో ప్రవేశించింది. ఆ గ్రహం బయటకు చంద్రుని వలె కనిపిస్తున్నది. ఘనీభవించిన విశాల సముద్రం పైన అనేక అంతరిక్ష నౌకలు, అంతరిక్ష వాసులు ఉండడం ఒక ఆసక్తికరమైన దృశ్యంగా భాషించింది. ఒక ప్రత్యేక యజ్ఞం జరుగుతున్నందున అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. ఈ యజ్ఞాన్ని ప్రధానంగా దేవతల కోసం, ప్రబుద్ధాత్మలైన మహాత్ముల కోసం ఏర్పాటు చేయబడింది. ఈ పవిత్ర పుణ్యకారంలో పాల్గొనవలసిందని మమ్మల్ని కూడా ఆహ్వానించారు. భూలోకంలో వల్లనే విశాలమైన పందిరి వేశారు. ఉత్సవ ఏర్పాట్లు చేశారు. వివిధ లోకవాసులు ఏర్పాట్లు చేస్తున్న వారిలో కనిపించారు. ఆహ్వానితుల భౌతిక లక్షణాలు రకరకాలుగా ఉన్నాయి. కొందరికి 3 తలలున్నాయి, కొందరికి 4 చేతులున్నాయి. మానవ శరీరాలు, జంతువుల తలలు ఉన్నవారు కొందరైతే జంతు దేహాలు, మానవుల తలలు ఉన్నవారు మరికొందరు. వారందరూ బాగా నాగరికత తెలిసిన వారు. అందరి చేత తగిన గౌరవాన్ని పొందుతున్నారు. మేము ఆ ప్రదేశమంతటా పర్యటించి భౌగోళిక లక్షణాలను పరిశీలించాం. తర్వాత పంక్తులు నల్లరాళ్లతో కూడిన ఎగుడు దిగుడు భూములు, ఆ ప్రదేశం యొక్క ప్రధాన లక్షణాలు పర్వతాల నుంచి ప్రవహిస్తున్న నదులకు కూడా చూసాం. అయితే ఆ నదుల్లో నీళ్లు లేవు. పర్వతాల నుంచి క్రిందికి దిగి వచ్చేసరికి పచ్చదనం నిండి భూమి కనిపించింది. గుండ్రటి ఆకారంలో ఇల్లు పచ్చని తీగలు ప్రాకి ఉంది. బహుశా ఆ ఇళ్లలో స్త్రీలు మాత్రమే నివసిస్తున్నారు. పురుషులు ఎక్కడా కనపడలేదు. ఆడవాళ్లు తమ శరీరాలను, రత్నాలను, వింతైన కాంతిని ప్రతిఫలించే పదార్థంతోనూ కప్పుకున్నారు. అపకారం చేయని పెద్ద జంతువులు, పక్షులు పర్వతాల మీద ఎగురుతున్నాయి. మేము యజ్ఞస్థలికి తిరిగి వచ్చాం. అప్పటికి ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యి అలంకరించవలసిన పందిరి చాలా అందంగా ఉన్నది. అక్కడ మధుర్ దాస్ బాబాను కూడా కలిసాం. అలంకారానికి తుది మెరుగుదిద్దుతున్న ఒక స్త్రీ దగ్గరకు నన్ను ఆయన తీసుకుని వెళ్ళాడు. ఆవిడ ఎవరో కొద్ది ఇటీవల భూలోకంలో మరణించిన మా అమ్మే. ఆమె చూడగానే నాకు పట్టరాని ఆనందం కలిగింది. జగన్మాత ఆశీస్సులు ఆమెకు ఎప్పుడూ లభించేవి. యజ్ఞ మండపంలో ఆమె ఉండటం జగన్మాతకు ఆమె పట్ల గల దయను నిరూపిస్తుంది. శంఖానాదం చేయగానే భక్తులందరూ తమ తమ స్థానాల్లో కూర్చున్నారు. అనంతట తానే ఇక్కడ తమ తమ స్థానాల్లో కూర్చున్నారు. తానే అగ్ని ప్రజ్వరిల్లింది. వాతావరణం అంతటా మధురమైన సుగంధం వ్యాపించింది. ఆహ్వానితులందరూ భక్తితో సంతోషంగా యజ్ఞంలో పాల్గొన్నారు. ప్రసాదం తీసుకుని తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. జగన్మాత మాకు ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించింది. ఆమె నాకు ఒక
పగడాల హారం కూడా ఇచ్చి ఇలా చెప్తుంది, ఈ హారము సమాధిలో మునిగి ఉన్న నీ శరీరాన్ని సరైన సమయంలో చేరుతుంది. అది మన ఘన పదార్థం కాబట్టి నువ్వు వెంట తీసుకుని వెళ్ళలేవు. సూర్య కూడా అమ్మవారి ఆశీస్సులు పొందింది. ఆమెకు పారదర్శక పదార్థంతో తయారైన ఉడుపులను ఇచ్చింది. అమ్మవారి విమానంలో మేము భూలోకానికి తిరిగి వచ్చాం. హిమాలయాల మీద దిగి అక్కడ నుంచి స్వతంత్రంగా ప్రయాణం కొనసాగించాం. కైలాస పర్వత ప్రాంగణంలో నాట్యం చేస్తున్న గంధర్వాంగనల బృందం కనిపించింది. అక్కడున్న జన సమూహంలో మీనాక్షి కూడా ఉంది. పాత జ్ఞాపకాలను రేపి నన్ను ఆకర్షించడానికి ఆమె ప్రయత్నించింది. కానీ నా ఉదాసీన వైఖరి వల్ల ఆమె తన శృంగార చేష్టలను విరమించుకోవలసి వచ్చింది. మహావతార్ బాబా ఆమెను మందలిస్తూ ఇలా అన్నాడు, మానవ ప్రేమను, పరోపకార భావనను అలవరుచుకుని కాముకతను వర్జించు. ఇదే నేను నీకిచ్చే సలహా. సిద్ధిని పొంది మా పరమానందాన్ని అనుభవించు. కైలాస పర్వతంలో మంత్రాలు జపిస్తూ నడుస్తున్న మహాత్ములు కొందరు కలిశారు. మేము వారితో పాటు నడవసాగాం. కొద్దిసేపట్లో మంచుతో కప్పబడిన ఒక గుహ చేరుకున్నాం. లోపలికి అడుగు పెట్టినప్పుడు మారుతున్న ఆకారాలు గల కూడా ఉంది మేడం. మేడం ఎక్కడేం తెలియదు కానీ పైలట్ బాబా ఆశ్రమం ఉంది హిమాలయాల్లో. ఉండొచ్చు మేడం. మరి అంటే ఇంకా ఇంతవరకు ఆశ్రమం గురించి చెప్పలేదు, అది కూడా ముందు చెప్తారులేండి. ఉంది మేడం, చెప్పేది ఏం కాదు, ఉండాది. పైలట్ బాబా ఆశ్రమం అని హిమాలయాల్లో ఉంది. చాలా మంది చెప్తారు, పోయారు కూడా అక్కడికి. అదే అదే కైలాస పర్వతంలో మంత్రాలు జపిస్తూ నడుస్తున్న మహాత్ములు కొందరు కలిశారు. మేము వారితో పాటు నడవసాగాం. కొద్దిసేపట్లో మంచుతో కప్పబడిన ఒక గుహ చేరుకున్నాం. లోపలికి అడిగిపెట్టినప్పుడు మారుతున్న ఆకారాలు గల ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది. ప్రక్కనున్న హిమ సరోవరంలో పాతపడి ఉన్న త్రిశూలము నుంచి దివ్య కిరణాలు వెలువడుతున్నాయి. త్రిశూలానికి పక్కనే దివ్య రూపం గల ఒక మనిషి కూర్చొని ఉన్నాడు. ఏం మేడం మత్తు వస్తుందా? ఏమో అప్పుడు స్టార్ట్ అయిపోయింది కదా మేడం. మనిషి కూర్చొని ఉన్నాడు. ఆయన గాఢ సమాధిలో మునిగి ఉన్నాడు. ఆయన శరీరం దిగంబరంగా ఉంది. అన్ని అస్థి పంజరంలా ఉన్న ఆయన దేహంలోని ప్రతి భాగం నుంచి ఉజ్వలమైన కాంతి దిక్కులన్నిటా ప్రసరిస్తున్నది. ఆయన కణతలు అగ్నిగోళంలో మండుతున్నాయి. సమాధిలో మునిగిన ఆ దివ్యజీవి బ్రహ్మాండమంతటికి జీవితాన్ని, ప్రాణశక్తిని ఇస్తున్నాడు. పారవశ్యంతో మేము నృత్యం, గానం చేయనారంభించాం. పరమశివుని దర్శనం అలౌకికమైన అసాధారణ అనుభవం. మానవ కళ్యాణం కోసము విశ్వేశ్వరుడు హిమాలయాలను తపస్థలిగా ఎంచుకున్నాడు. పరమేశ్వరుని తపోమహిమ మానవుని ఊహాతీతమైనది. ఆయనలోని ప్రతి కణము తపస్సుల నివాసమే. తపోశక్తి ఆయనలోనే ఉంటుంది. శివుని చూస్తుంటే నా జీవిత గమ్యాన్ని చేరుకున్న అనుభూతి కలిగింది. నేను ఒక మానవుడును కాబట్టి నా ప్రపంచానికి తిరిగి రాక తప్పదు. కర్మను అనుభవిస్తూ సంసార చక్రంలో తిరగక తప్పదు. ఆనంద సాగరంలో మునిగిన నేను నిలబడి ఉండగా ఈశ్వరుని దివ్య రూపము నుంచి మెరుపులా ఒక కాంతి పుంజం వచ్చి నాలో అదృశ్యమైంది. మహావతార్ బాబా, మధుర బాబా తదితర మహాత్ములు ముందుకు దూకి ఆనందంతో నన్ను ఆలింగనం చేసుకున్నారు. శివతత్వ స్థితికి నూతన మార్గాలు చూపిస్తానని నా చేత వాగ్దానం చేయించుకున్నారు. అసంబద్ధం ఆనందప్రదమైన బ్రహ్మాండ దర్శన భాగ్యం కలగాలంటే మానవులకు ఆత్మ ప్రబుద్ధం కావాలి. అబ్బాబాబా, ఈయనకి ఎంత అదృష్టం మేడం. అసలు శివుడు సాక్షాత్తు ఆయనకి అంటే
ఆయనకి పరమేశ్వరుడు తపమహిమ మానవ ఊహతి, ఆయన ప్రతి కణము తపస్సు వశం అయిపోయిన తర్వాత ఆ దివ్య అంటే ఆయన ఆనంద సాగరంలో మునిగి ఉండగా ఆయనకి ఈశ్వరుని దివ్య రూపం నుంచి ఒక మెరుపులా ఒక కాంతి పుంజం వచ్చి ఈయన పైలట్ బాబాలో అదృశ్యం అయిపోయిందంట. మహావతార్ బాబా మరి మధుర బాబా తదితరులందరూ మహాత్ములు ముందుకు దూకి ఆనందంతో ఈయన్ని కౌలించుకున్నారు. ఎంత గొప్పగా యోగి మేడమేనా పైలట్ బాబా. మేడం. ఆనందప్రదమైన బ్రహ్మాండ దర్శన భాగ్యం కలగాలంటే మానవులకు ఆత్మ ప్రబుద్ధం కావాలి. ఆత్మసిద్ధిని పొందిన ఒక మనిషి ప్రకృతితో సన్నిహిత మైత్రి నిరుపుతూ వేలాది సంవత్సరాలుగా భూమి మీద తిరుగుతున్నాడు. ప్రకృతి తన మాయా నైపుణ్యంతో ఆత్మసిద్ధి పడసిన వానిలో బ్రహ్మ చైతన్యాన్ని, బ్రహ్మతత్వాన్ని నింపుతుంది. అతడు సంసార బంధాల నుంచి విముక్తులవుతాడు. దేవుడు మానవ శరీరానికి అనంతమైన శక్తిని ప్రదానం చేశాడు. తన సంకల్ప శక్తి చేత అతడు ఎంతటి పనినైనా చేయగలడు. తన శరీరంపై తీవ్రమైన పరిశోధన చేయటం ద్వారా మనిషి సూక్ష్మ కారణ పరమ కారణ పరతత్వ రహస్యాలను తెలుసుకొనగలడు. ఈ రహస్య భేదనము వలన మనిషికి తన సంకల్ప శక్తి చేత బ్రహ్మాండంలో ఎక్కడికైనా వెళ్ళగల సామర్థ్యం లభిస్తుంది. అతడు ఉన్నత స్థాయికి తీసుకొని పోగొడతాడు. దేవుని ఆశీస్సులు సహకారం లభిస్తాయి. పంచభూతాలు ఈ మానవ శరీరాన్ని ఉత్పన్నం చేశాయి. ఈ శరీరంలో జీవుడు నివసిస్తున్నాడు. శరీరాన్ని మాధ్యమంగా చేసుకొని జీవుడు సమస్త బ్రహ్మాండాన్ని అన్వేషించగలడు. ఈ శరీరమే ఒక బ్రహ్మాండం. అందులోనే భిన్న లోకాలు ఉన్నాయి. వివిధ ప్రాణికోట్లు, దేవుళ్ళు, దేవతలు కూడా ఈ సూక్ష్మ బ్రహ్మాండంలో ఉన్నారు. మానవ శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి. అంతా చర్మము, బాహ్య చర్మము గోడలుగా పనిచేస్తాయి. మానవుని అవయవాల సమస్త శక్తులు కుండలినిలో కేంద్రీకరించబడి ఉన్నాయి. శక్తి, వేగం, సృజనాత్మకత మూర్తిభవించిన రూపమే మానవుడు. ఇక్కడతో 9వ అధ్యాయం అయిపోయింది. 10వ అధ్యాయము దేవతా దర్శనం. కాళీచౌర్ ఒక ప్రాచీన క్షేత్రం. అది అనేక సార్లు నాశనం చేయబడి నిర్మించబడింది. అక్కడ దేవాలయాన్ని బౌద్ధులు ధ్వంసం చేశారు. దేవి విగ్రహాన్ని అవతల పారేశారు. ఆ స్థానంలో బౌద్ధ విహారాన్ని నిర్మించారు. శాక్తేయులు దేవి మందిరాన్ని స్థాపించడానికి ప్రయత్నించారు. కానీ వారికి దేవి విగ్రహం కనిపించకపోవడంతో మధ్యలోనే తమ ప్రయత్నాన్ని విరమించారు. చివరికి దాన్ని భైరవ మందిరంగా మార్చివేశారు. కొంతకాలం తర్వాత అది బందిపోటు దొంగ సుల్తానాకు నివాసమైంది. వారిని కూడా ఒకసారి వారాహిదేవి ఒక బెంగాలీ తాంత్రికునికి కనిపించి ఇన్నేళ్లుగా తాను మట్టిలో కూరుకుపోయి ఉన్న చోటు నుంచి బయటకు తీయవలసిందని ఆదేశించిందట. ఆ సమయంలో ఆ చోటు ఒక నిర్జనారణ్యంలో ఉంది. తాంత్రికుడు తిప్పలు పడి ఒక చెట్టు మొదట్లో త్రవ్వి ఆ విగ్రహాన్ని వెలికి తీశాడు. ఆ విధంగా దేవి విగ్రహం యథాపూర్వ స్థానంలో ప్రతిష్ఠితమైంది. ఈ మందిరం ఉన్న అడవి గోదాంకు 5 మైళ్ళ దూరంలో ఉంది. అది చాలా ప్రాచీన క్షేత్రం. గోడ మీద పాళీ భాషలో చెక్కబడిన అక్షరాలు దాని ప్రాచీనతను ధృవపరుస్తున్నాయి. దేవాలయ ప్రాంగణంలో శిథిల విగ్రహాలు చెల్లా చెదురుగా పడి ఉండి ఒకప్పుడు జరిగిన విధ్వంసానికి ఈ చెల్లా చెదురుగా పడి ఉండి ఒకప్పుడు జరిగిన విధ్వంసానికి సాక్ష్యం ఇస్తున్నాయి. దేవి విగ్రహం కూడా చాలా ప్రాచీనమైనదే. ఈనాడు ఆ స్థలం ఎంతో మారిపోయింది. ఆధునికత ముద్రలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి.
బెంగాలీ తాంత్రికుడు మరణించాడు. అతని స్థానంలో ఆయన శిష్యుడు రామ్ కుమార్ పనిచేస్తున్నాడు. గుడిలో నిత్య ధూప దైవ నైవేద్యాలను అర్చన జరుగుతున్నది. అఖండ జ్యోతి వెలుగుతున్నది. అగ్నిహోత్రం మండుతున్నది. రామ్ కుమార్ చిత్తశుద్ధితో చేసిన కృషి వలన భక్తులకు గుడి ఆశ్రయస్థానం అయింది. నా జీవితం పైన కాళీ చౌర్ కరుణామృతం కురిసి ధన్యమైంది. ఆ దివ్య జ్యోతి నా మార్గానికి వెలుగు చూపించింది. ఈనాటి వరకు ఆమె దయామృతం నాపై కురిపిస్తూనే ఉంది. చుట్టూ ఉన్న దట్టమైన అరణ్యం ఒకప్పుడు అడవి మృగాలకు ప్రసిద్ధి. బందిపోటి సుల్తానాకు అపకృత్యాలకు భయపడి ప్రజలు అటు పోవడానికి నిర్ణయింపడారు. అప్పుడు అంటే చుట్టూ ఉన్న దట్టమైన అరణ్యం ఒకప్పుడు అడవి మృగాలకు ప్రసిద్ధి. బందిపోటు సుల్తానాకు ఆ అడవి ఆదర్శ స్థావరం అయింది. వాడి ఆకృత్యాలకు భయపడి ప్రజలు అటు పోవడానికే చంకేవారు. ఆ స్థలానికి కొంచెం దూరంలో చరిత్ర అంతా రక్తసిక్తమై ఆ దేవి కోపంతో నిప్పులు కక్కుతుంది. ఆమె ఆగ్రహానికి సాధువులు ఋషులు కూడా బలి అయ్యారు. పొరపాటు చేసినా చాలు నాశనమైపోవాల్సిందే. ఉదాహరణకు బెంగాలీ బాబా తాను చేసిన పొరపాటుకు బాధాకరమైన మృత్యువుకు గురి అయ్యారు. కాలం గడిచిన కొద్దీ ఈ దారుణం మేడం ఒక్క నిమిషం. సాధువులు ఋషులు కూడా బలి అయ్యారు. చిన్న పొరపాటు చేసినా చాలు నాశనమైపోవాల్సింది. ఉదాహరణకు బెంగాలీ బాబా తాను చేసిన పొరపాటుకు బాధాకరమైన మృత్యునికి గురి అయ్యాడు. కాలం గడిచే కొద్దీ ఈ దారుణ మారణ సంఘటనల జాబితా పెరుగుతూ వచ్చింది. దేవాలయం వైభవము రక్తసిక్తమైన పాత చరిత్ర దాచిపెట్టలేకపోయింది. పూర్వ జన్మలో నేపాలీ బాబాగా గుర్తించబడిన ఒక సుప్రసిద్ధ యోగిని కూడా ఆ దేవత శిక్షించింది. అలా శంకరగిరి, బేల్వాలే బాబా, శంకర్ దత్త వంటి పలువురు సాధువులు, పూజారి కూడా విచిత్రంగా మరణించారు. అప్పటి నుంచి గుడి నిర్మానుషంగా కనిపిస్తున్నది. ఇది ఆ గుడి చరిత్ర. నేను కాట్ గోదాంలోని హనుమాన్ మందిరంలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు సాయంకాలం ఒక విచిత్ర సంఘటన జరిగింది. ఆ 16 ఏళ్ల కన్య నన్ను నిద్ర లేపి తన వెంట రమ్మన్నది. దట్టమైన అరణ్యం గుండా ఆమె హుషారుగా నడుస్తుంటే నేను స్పృహలో లేనట్లుగా ఆమెను అనుసరించాను. నాగుల వంకలు దాటి కొండనెక్కుతుండగా 2 సింహాలు కనిపించాయి. అవి ఆ కన్య కోసం ఎదురు చూస్తున్నట్టు ఆమె రాగానే సర్దు చేయక వెంటే నడిచాయి. ఆమె అలా వెళ్ళి ఒక రేకుల షెడ్డు ముందు ఆగాం. ఆ షెడ్డు లోపల పెద్ద ఖాళీ విగ్రహం ఉంది. విగ్రహం మెడలో పుర్రెల దండం ఉంది. పడుకున్న శివుని పైన ఆ దేవత నిలబడి ఉంది. ఆమె ముఖంలో ఆగ్రహం వ్యక్తమవుతుంది. కాళీ మాత ప్రక్కనే వారాహిదేవి విగ్రహం స్థాపితమైంది. తనను తీసుకుని వచ్చిన కన్య ఆ విగ్రహం దగ్గరకు రాగానే అకస్మాత్తుగా అదృశ్యమైంది. అడవి మధ్యలో ఒంటరిగా ఆశ్చర్యచకితుడనైన నిలిచాను. నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ గుడి గంటలు మోగాయి. 2 సింహాలు నిశ్శబ్దంగా ద్వారం వద్దనే ఉండిపోయాయి. ఈ అడవిలో ఆ కన్నె వెంటబడి రావడం, మమ్మల్ని సింహాలు వెంబడించడం, ఇదంతా తలుచుకున్నప్పుడు నాకు వెన్నులో వణుకు పుట్టింది. విగ్రహం ముందు కూర్చుని ఆరిపోయిన దీపాన్ని వెలిగించాను. తర్వాత బయటకు వచ్చి గుడి గంట మ్రోగించాను. సింహాలు అక్కడ లేవు. నేను గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తుండగా ఒక పాము కూడా ప్రదక్షిణ చేయటం గమనించాను. అది నన్ను పట్టించుకోకుండా 3 ప్రదక్షిణలు చేసి నిశ్శబ్దంగా నిష్క్రమించింది. నేను కూడా ప్రదక్షిణ పూర్తి చేసి బయటకు వచ్చి అరుగు మీద కూర్చున్నాను. చల్లని గాలికి నిద్ర పట్టింది. కొంచెం సేపటి తర్వాత ఎవరో సహాయం కోసం దీనంగా కేకలు వినిపించింది.
ఉలిక్కి పడి లేచాను. ఆర్తనాదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి ఆ ప్రదేశం అంతా గాలించాను. చివరికి గుడి స్తంభాలపై నా చూపు నిలిచింది. స్తంభానికి కట్టుబడి ఉన్న మనిషి కనిపించాడు. అరుపులు అతడి నుంచే వెలువడ్డాయి. ఆ దురదృష్టవంతుని విడిపిద్దామని పరిగెత్తాను. దగ్గరకు వెళ్లి చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఆ అలౌకిక సంఘటన చూసి నాకు ముచ్చెమటలు పోసాయి. కొంతసేపటి తర్వాత తేరుకొని దేవత విగ్రహం ముందు ధ్యానం చేయటానికి కూర్చున్నాను. మళ్ళీ సింహాలు అక్కడికి వచ్చాయి. వాటికి పటిక బెల్లం పెట్టాను. మెదరకుండా వెళ్ళిపోయాయి. ధ్యానం చేస్తూ నేను నిద్రపోయాను. నాకు మెలకు వచ్చేసరికి తెల్లవారి అంతటా వెలుగులు వచ్చింది. గత రాత్రి సంఘటనలతోనే నా మనస్సు నిండిపోయింది. ప్రక్కనే ఉన్న కోనేట్లో స్నానం చేసి వంటికి విభూతి రాసుకున్నాను. గుళ్ళోకి వచ్చి దేవి విగ్రహం ముందు నిల్చున్నాను. నా నుంచి గుళ్ళోకి వచ్చి దేవి విగ్రహము ముందు నిల్చున్నాను. నా నుంచి దేవి ఏమి ఆశిస్తున్నారో తెలుసుకోవాలని తాతలాడాను. దేవి ముఖంలోకి చూడగానే కన్య ముఖం అందులో కనబడింది. అంటుకొని చూద్దామని చేయి సాసి ఆ పని యుక్తం కాదని ఆగిపోయాను. దానికి బదులు ఆమె పాదాలు స్పృశించి సెలవు తీసుకున్నాను. ఇంతలో కొందరు మనుషులను వెంట పెట్టుకొని రామ్ కుమార్ అవటంతో నా కార్యక్రమం మారిపోయింది. ముందు రాంబాబా కుటీరానికి వెళదాం అనుకున్నాను. కానీ రామ్ కుమార్ ప్రబృతులు నన్ను అక్కడే ఉండమన్నారు. నేను దేవత యొక్క అనుమతి కోసం గుళ్ళోకి వెళ్ళాను. ఈ విషయాన్ని గురించి కొంతసేపు ఆలోచించి దేవతే నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది కాబట్టి ఆమె అనుమతిని సందేహించనక్కర్లేదనే నిర్ణయానికి వచ్చాను. ఆ విధంగా అక్కడి వారు కోరినట్లుగా గుళ్ళోని ఉండటానికి ఒప్పుకున్నాను. గుళ్ళో కార్యక్రమాల కోలాహలం ప్రారంభమైంది. ప్రజలు పూజల్లో నిమగ్నమయ్యారు. నేను బయటకు వచ్చి కుటీర నిర్మాణానికి అనువైన స్థలం కోసం వెదకసాగాను. గుడికి వెనక వైపు దాదాపు పర్లంగు దూరంలో ఒక స్థలాన్ని ఎంపిక చేశాను. 3 దినాలు నిర్విరామంగా శ్రమించి కుటీర నిర్మాణాన్ని పూర్తి చేశాను. సాంప్రదాయక పద్ధతిలో గృహప్రవేశం చేశాను. జగన్మాతను ఉద్దేశించి ఇలా అన్నాను: అమ్మా, నేను ఉద్దేశపూర్వకంగా ఈ స్థలాన్ని ఎంచుకున్నాను. నీ సమక్షంలో నా ఉపాసన ప్రారంభించాలనుకున్నాను. నీ సహాయం ఆశీస్సులు ఆశిస్తున్నాను. దయచేసి నేను ఇక్కడికి తీసుకుని వచ్చావు. అయినా నిన్ను ఉపాసించాను. ఈ విధంగా అనేక వారాలు గడిచిపోయి నేను ఆహారం తీసుకోవటం మానివేసి బిల్వపత్రాలు వేసిన నీళ్లను మాత్రమే తీసుకొనటం మొదలు పెట్టాను. రాత్రి పగలు నాకు ఒకటిగానే ఉన్నాయి. కాలగమనాన్ని విస్మరించాను. నా ఉపాసనలో మునిగిపోయాను. నిద్ర కూడా వర్జించాను. ఒకనాడు అకస్మాత్తుగా అర్ధరాత్రి సమయంలో గుడి గంట ఉండుండి మ్రోగసాగింది. ఆ శబ్దానికి నా సమాధి భంగమైంది. కుటీరం నుంచి బయటకు వచ్చి ఆ శబ్దానికి నా సమాధి భంగమైంది. కుటీరం నుంచి బయటకు వచ్చి గుడి వైపు వెళ్ళాను. పూజారి గాఢ నిద్రలో ఉన్నాడు. గంట ఎవరో మ్రోగించినట్లు ఊగుతున్నది. అర్థం కాక కొంతసేపు నిలబడి తర్వాత నా కుటీరానికి తిరిగి వెళ్ళాను. అదే కన్య నా కుటీరం నుండి బయటకు రావడం రుచి నివ్వరిపోయాను. ఆమె నా ముందు నిలబడి చిరునవ్వు నవ్వసాగింది. ఆమె చిరునవ్వులు నన్ను సమ్మోహితుడిని చేశాయి. నాకు నోట మాట రాలేదు. ఆమె అక్కడ నుంచి వెళ్ళగానే నాకు స్పృహ వచ్చింది. దూరంతో
కుటీరంలోకి వెళ్ళినా నా ఆసనంపై కూర్చున్నాను. ఏదో గుచ్చుకుంటున్నట్లు అనిపించి లేచి ఆసనం తీసి చూశాను. నా ఆశ్చర్యానికి నేరలేదు. అక్కడ ఒక ఎర్ర రంగు పుస్తకం ఉన్నది. దాని అట్టపైన రత్నాలు పొదిగి ఉన్నాయి. పసుపు వన్నెలో ఒక మంత్రం అట్టపై వ్రాయబడి ఉంది. మేడం ఏంటి మేడం సౌండ్ వస్తున్నట్లు కొంచెం? మేడం అది నేను మాట్లాడినప్పుడు మాత్రం వస్తుంది మేడం, తర్వాత నేను ఆపితే ఏం రావట్లే. ఓకే. అక్కడ ఒక ఎర్ర రంగు పుస్తకం ఉన్నది. దాని అట్టపైన రత్నాలు పొదిగి ఉన్నాయి. ఆ పసుపు వన్నెలో ఒక మంత్రం అట్టపై రాయబడి ఉంది. నేను రాత్రి మొత్తం ఆ మంత్రాన్ని జపించాను. తెల్లవారిన తర్వాత ఆ పుస్తకం చదువునారంభించాను. ముమ్మారు చదివి దానిలోని సూచనలను పాటించాను. దానిలోని సూచనల ప్రకారము నా సాధన పురోగమించింది. బిల్లు పత్రాల జలం ఒకటి ఇప్పటి వరకు నా ఆహారం. ఇప్పుడు అది మానివేశాను. బిల్లు పత్రాల జలం ఒక్కటే ఇప్పటి వరకు నా ఆహారము, ఇప్పుడు అది మానివేశాను. ఈ విధంగా అనేక రాత్రులు గడిచాయి. అసాధారణ తేజస్సు గల ఆ కన్య ప్రతిదినము ఒక కొత్త పుస్తకాన్ని తెచ్చి పాత పుస్తకాన్ని తీసుకుని వెళుతున్నది. క్రమక్రమంగా ఆమెతో చనువు పెరిగింది. అందం, శక్తి, ప్రేమానురాగాలు, ఆదర్శవాదం మూర్తిభవించినట్లుగా ఆమె కనిపించింది. అది పున్నమి రాత్రి చల్లని వెన్నెల్లో జగత్తు తడిసి పరవశిస్తున్నది. ముఖం చంద్రునిలో ప్రకాశిస్తుండగా తెల్ల వస్త్రాలు ధరించి ఆ కన్య నా దగ్గరకు వచ్చింది. మిరుమిట్లు వలిపే ఆమె అందాన్ని చూసి నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను. క్షణికావేశంలో ముందుకు వెళ్ళి ఆమెను కౌగిలించుకున్నాను. నాకు విద్యుద్ఘాతం తగిలినట్లు అనుభూతి కలిగింది. క్రింద పడిపోతుండగా ఆమె మృదుగా తన చేతుల్లోకి తీసుకుని ఇలా అన్నది, యోగి, నేను సాధారణ శ్రేణి కాను, కాబట్టి శృంగార చేష్టలు ఏమీ చేయవద్దు. నేను పూర్ణ విరామాన్ని, చైతన్యమే కాలం. నా సంపదలో ఉంటుంది. సరస్వతి నాలుగుపై ఉంటుంది. రేఖయే పూర్ణ విరామం. నేనే ఆ రేఖను. నేను నిన్ను ఇప్పటికే సాంసారిక బంధాల నుంచి విడిపించాను. ఇప్పుడు నీవు ఆత్మసాగరంలో ఐక్యం కావచ్చు. విరామం నిన్ను బాధించదు. ఇంకా ఎందుకు చూస్తావు? ఈ సాగరంలో మునిగిపోతూ ఈ విరామం నిన్ను బాధించదు. ఇంకా ఎందుకు చూస్తావు? ఈ సాగరంలో మునిగిపో. యాత్రికుడిగా ఉండు, కానీ ప్రాపంచిక పరిమితులను విడనాడు. సూక్ష్మ రూపంలోనే ఎప్పుడు పయనించు. నువ్వు తప్పకుండా లక్ష్యాన్ని సాధిస్తావు. నేను ఆమెను చూస్తున్నాను, ఆమె మాటలను వింటున్నాను, కానీ నాకు నోరు పెగలటం లేదు. నేను ఆమె చేతుల్లో బాలుని వల్లే పడి ఉన్నాను. నన్ను నెమ్మదిగా ఆసనంపై దించి నుదురు నిమిరి వెనక్కి తిరిగి ఆమె వెళ్ళిపోయింది. కనిపించినంత వరకు చూసి ఉద్వేగంతో ఏడ్చాను. ఈసారి నన్ను నెమ్మదిగా ఆసనంపై దించి నుదురు నిమిరి వెనక్కి తిరిగి ఆమె వెళ్ళిపోయింది. కనిపించినంత వరకు చూసి ఉద్వేగంతో ఏడ్చాను. ఈసారి పుస్తకానికి బదులు ఆమె ఒక కంఠహారం తెచ్చిపెట్టింది. ఆ దివ్య బహుమానాన్ని ఆమె నా కంఠంలో వేసి వెళ్ళింది. ఆ క్షణంలో ఆమె వారాహిదేవి అనే ఎరుక కలిగింది. ఆమె వివిధ రూపాల్లోనూ లక్ష్మి సరస్వతిగా
లక్ష్మి అంటే వివిధ రూపాల్లో లక్ష్మి సరస్వతిగా కూడా గౌరీగా నాకు దర్శనమిచ్చింది. చివరికి నా సంచారాలకు ఫలితం దక్కింది. దేవి దర్శన భాగ్యం కలిగింది. మానవ స్వభావం విచిత్రమైనది, అర్థం గాని అగాధం వంటిది. మనిషి వృత్తి ముఖంలో ఉన్నప్పుడు కాలం అమూల్యమైన అమూల్యమైనదని తెలుసుకుంటాడు. తత్ఫలితంగా పరితాపము, పశ్చాత్తాపము చెందుతాడు. చేయవలసింది చేయలేకపోయాను, కాలం వృద్ధ చేశాను, కాలం వృధా చేశాను అని విచారిస్తాడు. నేను కొంతసేపు నా కథ స్మృతులలో మునిగిపోయాను. తర్వాత అడవిలో విహరించడానికి వెళ్ళాను. అడవి జంతువులు వెన్నెలలో తిరుగుతుంటే చూడటానికి గిడుపులు చెప్పి నా కుటీరానికి తిరిగి వచ్చాను. దేవాలయ నిర్వాహకుడైన రామ్ కుమార్ అక్కడ భాగవత సప్తాహాన్ని ప్రారంభించాలనుకుంటున్నట్లు చెప్పగా నా సమ్మతి తెలియజేశాను. ఆయన అక్కడ భాగవత సప్తాహాన్ని ప్రస్తావించుకుంటున్నట్లు ప్రారంభించాలనుకుంటున్నట్లు చెప్పగా నా సమ్మతి తెలియజేశాను. జనం రాకపోకల వల్ల నాకు అశాంతి కలిగింది. ఉడకబెట్టిన బంగాళాదుంపలను అదేంటే భాగవత సప్తాహాన్ని ప్రారంభించాలనుకుంటున్నట్లు చెప్పగా నా సమ్మతి తెలియజేశాను. జనం రాకపోకల వల్ల నాకు అశాంతి కలిగింది. ఉడకబెట్టిన బంగాళాదుంపలకు మాత్రమే తిని జీవించగల భాగవత అంటే దూర తీరాల నుంచి పలువురు మహాత్ములు భాగవత పారాయణం బంగాళాదుంపలు మాత్రమే తిని జీవించాను. దూరం తీరాల వారిని చెప్పండి అని చెప్పి భాగవత పారాయణంలో పాల్గొనడానికి వచ్చారు. బ్రాహ్మణులు ఉండటం వల్ల స్పర్ధలు, పోటీలు పెరిగాయి. నందవల్లభ శాస్త్రి అనే పాత్రుడు అక్కడ ధార్మిక వాతావరణం కలుషితం కావడానికి పాత్రుడు. గుళ్ళు వివాదాలను కలగచ్చింది. గుళ్ళో వివాదాల వలన కలత చెంది నా కుటీరంలోకి వెళ్ళి కూర్చుని విచారించసాగాను. ఆ సమయంలో అమ్మ అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. ఆ చింతాక్రాంతుడనైన నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టి మడుతున్న దృష్టిలో నుంచి చింతాక్రాంతుడనైన నా నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టి మడుతున్న దునిలో నుంచి చిటికెడు బూడిద తీసి నాకు తిలకం తిట్టి ఆశీర్వదించింది. వీలైనంత త్వరగా ఆ కలుషిత వాతావరణాన్ని వదిలి వెళ్ళమని హితవు చెప్పింది. ఎలా వచ్చిందో అలాగే అదృశ్యమైపోయింది. నాకొక్కడికే అమ్మ దర్శన భాగ్యం. నేను వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ బాబా అంటే వెంటనే అక్కడికి వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ బాలక్ బాబా ఆకస్మిక రాకతో నా ప్రయాణం ఆగిపోయింది. బాలక్ బాబా 2 పదులు నిండని బాలయోగి నల్లని దుస్తులు ధరించి
దుస్తులు ధరించి శిష్యుల బృందంతో నా కుటీరానికి వచ్చాను. నేను బయటకు వచ్చిన నేను బయటకు వచ్చి ఆయనకు పాదాభివందనం చేసి నా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా ఆహ్వానించాను. బాలక్ బాబా అఘోర సంప్రదాయానికి చెందినవాడు. ఆయన మాట్లాడే విధానంలో అహంకారము కాబట్టి వారి ప్రవర్తన సహించి సర్దుకొని పోయాను. కిచిడి ఉండే కాబట్టి ఆ దూరం నాకు అంతగా నచ్చలేదు. నేను బయటకు వచ్చి ఆయన పాదాబంధం చేసి నా ఆతిథ్యం ఒప్పుకోవాల్సిందిగా మేడం బాలక్ బాబా 2 పదులు నిండని బాలయ్యేది. నల్లని దుస్తులు ధరించి శిష్యుల బృందంతో నా కుటీరానికి వచ్చాడు. నేను బయటకు వచ్చి ఆయనకు పాదాభివందనం చేసి నా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా ఆహ్వానించాను. బాలక్ బాబా అఘోర సంప్రదాయానికి చెందినవాడు. ఆయన మాట్లాడే విధానంలో అహంకారం ప్రస్ఫుటమవుతున్నందున ఆ ధోరణి నాకు అంతగా నచ్చలేదు. అయితే వారు నా అతిథులు కాబట్టి వారి ప్రవర్తనను సహించి సర్దుకొని పోయాను. కిచిడి వడ్డించాను. బాలక్ బాబా తిన్నంత తిని కొంత తన ప్రక్కనే ఉంచుకొని రాత్రి పడుకునేదాకా అప్పుడప్పుడు తింటున్నాను. అందరూ నిద్రపోయాక నేను జపం చేసుకున్నాను. బాబా నువ్వు కూడా పోరాదా అన్నాడు. నాకు నిద్ర రాకపోయినా ఆయన మాట విని పడుకున్నాను. అర్ధరాత్రి బాలక్ బాబా తన సంచిలోంచి బిష్ట పాత్రను పుర్రెను బయటకు తీసి హవనం చేస్తూ మంత్రాలు చదవసాగాడు. నా గుండెపైన కొద్దిగా భారంగా తోచి కళ్ళు తెరిచాను. బాబా కోపంతో తీక్షణంగా నా వైపు చూశాడు. అతనితో గొడవెందుకు లెమ్మని నేను కదలకుండా పడుకున్నాను. దునిలో నుంచి జ్వాలలు కప్పు వరకు లేచాయి. నేను మౌనంగా జగన్మాతను ప్రార్థించి దునిపైన నీళ్లు చల్లాను. వెంటనే మంట ఆరిపోయింది. నా పనికి బాబా మరింత ఆగ్రహం చెందాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన దునిలో నిప్పు మళ్ళీ రాజేయలేకపోయాడు. తన సాధనకు ఆటంకం కలిగించానని నన్ను తిట్టడం మొదలుపెట్టాడు. నేనేమీ మాట్లాడకుండా ప్రశాంతంగా కొంతసేపు కూర్చుండిపోయాను. తర్వాత ఇలా అన్నాను, సాధన మానవ కళ్యాణం కోసం చేయాలి కానీ ప్రదర్శించడానికి కాదు. నీ మంత్రాలు సురక్షిత శరీరాన్ని ఏమీ చేయలేవు. అలా హితబోధ చేసి నేను ఆ జపాన్ని మళ్ళీ ప్రారంభించాను. అతడు బదులేమీ పలుకక మెదలకుండా పడుకున్నాడు. రాత్రికి రాత్రి నిశ్శబ్దంగా తన సామాను తీసుకుని నా కుటీరం నుండి విడిచి వెళ్ళిపోయాడు. తెల్లవారి నా అతిథులు చాలా వరకు సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. కొద్దిమంది బాబాలు మిగిలారు. పూజారిని పిలిచి దేవతకు ఆగ్రహం వచ్చిందని, ఏ సమయంలోనైనా ఏదైనా ముప్పు రావచ్చునని హెచ్చరించి దేవాలయ ప్రాంగణాన్ని ఖాళీ చేయించాలని చెప్పాను. 15 దినాల తర్వాత బాలక్ బాబా నా కుటీరానికి మళ్ళీ వచ్చాడు. నాకు ఒక దుప్పటిని పుస్తకాన్ని బహుమానంగా ఇవ్వబోయాడు. కానీ నేను స్వీకరించలేదు. తాంత్రిక మంత్రాలున్న పుస్తకంతో నాకు పని లేదు. తంత్రశాస్త్రంపై నాకు ఆసక్తి లేదు. తాంత్రిక సాధనను వర్జించుమని అతడికి హితవు చెప్పాను. సాత్విక మార్గం అనుసరించి ఆత్మసిద్ధి కోసం ధ్యానం చేయటం మంచిదని బోధించాను. బాలక్ బాబా తంత్ర విద్యలో తన ప్రావీణ్యతను ప్రదర్శించాలని చూశాడు. కానీ నా భావతరంగాలు అతని ప్రయత్నాలను వమ్ము చేశాయి. విసుగెత్తి తన ప్రయత్నాన్ని విరమించి బాబా ఇలా అన్నాడు, అయ్యా, నా ఓటమిని అంగీకరిస్తున్నాను. నేను ఇక నీ మార్గాన్ని అనుసరిస్తాను. ఆ విధంగా చెప్పి హిమాలయాల్లో ఊర్వశి సరస్వత ఒక గుహలో తపస్సు చేయటానికి బయలుదేరారు. దేవాలయ ప్రాంగణాన్ని విడిచి వెళ్లే ముందు రామ్ కుమార్ తోనూ పూజారితోనూ దేవి ఆగ్రహంతో
ఉన్నది, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాను. కానీ వారు నా హెచ్చరికను లెక్క చేయలేదు. 2 దినాల తర్వాత దేవాలయంలోని వారికి ఆపద రానే వచ్చింది. శుచిగా చిత్తశుద్ధితో దేవిని ఉపాసిస్తే తప్పక ఫలం లభిస్తుంది. దేవి ఉపాసన చేసిన వారికి సూక్ష్మలోక అనుభూతి కలుగుతుంది. గుళ్ళో జరిగే అలౌకిక సంఘటనలను ఎగతాళి చేసే సంశయాత్మలకు ఈ స్థలం బుద్ధి చెప్పి గుణపడటం నేర్పుతుంది. సాధకులైన శాస్త్రజ్ఞులైన దేవి చరణాల వద్ద ఆత్మ సమర్పణ చేసుకోవాల్సిందే. చెంపలు వేసుకొని దైవాన్ని నమ్మవలసిందే. మానవ జీవిత పథం ఆపదల మయం. మానవ శరీరం సంస్కారాలను బట్టి సృష్టించబడుతుంది. కర్మలను బట్టి సంస్కారాలు కూడా మారుతుంటాయి. అయినప్పటికీ మనిషి తన పరిమితులకు లోబడి లక్ష్యం లేకుండా తిరుగుతుంటాడు. సూక్ష్మ లోకాలు భావాలను కల్పనలని ఖండిస్తాడు. దైవాన్ని నిరాకరించి ఆత్మను తెలుసుకోలేక అజ్ఞానాంధకారంలో ఉండటాన ఇలాంటి సంశయ ధోరణి అలవడుతుంది. దేవునిలో విశ్వాస ఉంచితే అతనిలోని భ్రమలు తొలగి సరి అయిన మార్గం చూపిస్తాయి. మేడం, స్వప్న మేడం, మేడం ఇక్కడతో ఈ అధ్యాయం అయిపోయింది. టైం కూడా 3 అయింది. ఎస్ మేడం. ఆపుకుందాం మేడం అయితే. ఆపేద్దాం మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.